వెల్కమ్ టు i9 టీవీ. బడంగ్పేట్ సర్కిల్ మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో విపరీతంగా పెరిగిపోయిన దోమల బెడద నుండి ప్రజలను కాపాడాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు బుధవారం అధికారులకు వినతి పత్రం అందజేశారు. బీజేపీ అధ్యక్షులు పస్నూరి భిక్షపతిచారి, తులసి, ముఖేష్, ముదిరాజ్, రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బడంగ్పేట్ జోన్ సర్కిల్ కార్యాలయంలో ఏఎంసీ శ్రీధర్ రెడ్డి, ఏఈ హరీష్లను కలిసి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ శంషాబాద్ జోన్ బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని 57, 58, 59, 60, 61, 62 డివిజన్లలో దోమల ఉధృతి తీవ్రంగా ఉందన్నారు. ముఖ్యంగా మీర్పేట్ పెద్ద చెరువు, మంత్రాల చెరువు, సంత చెరువుల్లో గుర్రపు డెక్క పేరుకుపోవడమే దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. గతంలో తాము ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి గుర్రపు డెక్కను తొలగించేవారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం వల్ల ఏడాది కాలంగా పరిస్థితి దారుణంగా తయారైందని విమర్శించారు. దోమల కారణంగా ప్రజలు అంటువ్యాధుల బారిన పడుతూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే గుర్రపు డెక్కను తొలగించి ఫాగింగ్ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అధికారులకు వారం రోజులు గడువు ఇస్తున్నామని, ఈలోగా సమస్య పరిష్కారం కాకపోతే ప్రజల పక్షాన శంషాబాద్ జోన్ ఆఫీస్, బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బడంగ్పేట్ సర్కిల్ ఆఫీస్ వద్ద ఏదైతే 6 డివిజన్లు ఉన్నాయో 6 డివిజన్లలో విపరీతంగా దోమలు పెరిగి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం అధికారులను ముద్రించిన వేయాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఈ చెరువులలో గుర్రపు డెక్క విపరీతంగా పెరిగి మురుగునీరు వచ్చి దోమలు విపరీతంగా ఇన్నడి లేని విధంగా గత సంవత్సరం నుంచి గతంలో ఉన్న పాలకవర్గం ఉన్నప్పుడు సంవత్సరం క్రితం ఉన్నప్పుడు ఆ గుర్రపు డెక్కని 6 కోసం తీసేది. ఈ సంవత్సరం నుంచి గుర్రపు డెక్క తీయకుండా చెరువులలో మురుగునీరు పెరిగి డెక్క పెరిగి దోమలు విపరీతంగా పెరిగి కాలనీలలో చాలా మంది ఇబ్బందులకు గురై హాస్పిటల్ పాలయ్యి ప్రజలు డబ్బులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బడంగ్పేట్ జోనల్ కమిషనర్ గారికి ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా ఆ గుర్రపు డెక్కను తీసి ఆ దోమల నివారణకు చర్య చేపట్టాలని, అప్పటి వరకు ప్రతిరోజు కాలనీలో ఫాగింగ్ చేయాలని అధికారులు హెచ్చరించడం జరిగింది. వారం రోజుల్లో ఈ పని చేయకుంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బడంగ్పేట్ జోనల్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాము. ఖబర్దార్ అధికారులారా, ముద్రితులు వినండి. వెంబడే ప్రజలకు ప్రాణాలతో చెలగాటపడకుండా ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిందిగా ప్రభుత్వ బాధ్యత మీదుగా ఖచ్చితంగా చర్య తెలియజేస్తున్నాం. మన బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయంలో ఒక వినూత్న నిరసన చేయడం జరిగింది. ఈ పొగ తీసుకొచ్చి ఈరోజు మున్సిపల్ ఆఫీసు మొత్తము పొగ పెడితే ఈరోజు అధికారులు కళ్ళు తెరిచి మేము ఒక వారం రోజులలో ఈ సమస్యను తీర్చామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తే గానీ వీళ్ళు ముద్దు నిద్రలు వేస్తలేరు. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినాం. గతంలో ఉన్నటువంటి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఉన్నటువంటి సరస్వతి మేడంకి అప్పటి నుండి ఇప్పుడు మళ్ళా జిహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఇప్పుడు తనే ఉన్నది. ఇప్పుడు వరకు స్పందించడం లేదు. అనేక సమస్యలతోటి బడంగ్పేట్ సర్కిల్ ఉన్నటువంటి డివిజన్లు అనేక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నాయి. అంతేకాకుండా ఈ బడంగ్పేట్ మీర్పేట్ మధ్యలో ఉన్నటువంటి పెద్ద చెరువు ఇది ప్రధాన సమస్య. ఈ పెద్ద చెరువు ట్రంక్ లైన్ అక్కడి నుంచి చెరువులో నుంచి పక్క నుంచి తీసుకెళ్లి దానికి ఎస్ఎన్డిపి నాలనీన కనెక్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క మురికి నీరుని చెరువులో కలపకుండా ఈ యొక్క ట్రంక్ లైన్ లో కలిపారు. ఏదైతే కలిపినటువంటి మ్యానల్ ఉందో ఆ మ్యానల్ దగ్గర దానికి సంబంధించినటువంటి గేట్ వాళ్ళని బంద్ చేసిండ్రు. ఆ బంద్ చేసిన నీరు మొత్తం ట్రంక్ లైన్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి పెద్ద చెరువులో కలుస్తున్నాయి. ఈ మురికి నీరు చెరువులో కలవడంతో అక్కడ మొత్తం గుర్రపు డెక్క ఏర్పడింది. నేను ఒకటే అడుగుతున్నాను, సబితా ఇంద్రారెడ్డి గారు ప్రజలు కట్టినటువంటి ట్యాక్సులతోటి ఈ యొక్క నిధులతోటి హెచ్ఎండి నిధులు కానివ్వండి, ఇక్కడ ఎల్ఆర్ఎస్ నిధులు కానీ ఇట్లాంటి నిధులన్నీ తీసుకొచ్చి ఈరోజు నేను అభివృద్ధి చేస్తా అని చెప్పి ఎలక్షన్ల కన్నా ముందు ఎస్ఎన్డిపి నాలా ట్రంక్ లైన్లు ఇవన్నీ ఏర్పాటు చేసినాం. ఏర్పాటు చేస్తే దాని ఫలితం మీద అని అడుగుతున్నాను. నిజంగా నీకు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యకు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులని అడిగి అధికారులను ఒత్తిడి తెచ్చి ఈరోజు ఆ నిజంగా సమస్య తీర్చాలంటే ఇవన్నీ చేస్తారు. కానీ కేవలం ఆఫీస్కే పరిమితమయ్యారు మీరు. ఈరోజు ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే ప్రజల సమస్యల్ని పట్టించుకుంటారు. ముఖ్యంగా సబితా ఇందారెడ్డి గారు మీరు స్పందించాలి. మీరు చేసినటువంటి మీరు అభివృద్ధి చేసినాం, మేము నాలాలు ఏర్పాటు చేసినాం, ట్రంక్ లైన్లు వేసినాం, ఎస్ఎన్డిపి నాలాలు చేసినాం, ఇన్ని కోట్లు తెచ్చినాం అన్ని కోట్లు తెచ్చినాం అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కాదమ్మా, దాని ఫలితం ఏదని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఈరోజు ముఖ్యంగా మనకి మన బడంగ్పేట్ సర్కిల్ ఎట్లయిపోయిందంటే పైన పటారం లోలు లడారం అంటే అయిపోయింది. మనం ఎంట్రన్స్ చూసుకుంటే మన జిహెచ్ఎంసీ కొత్త మందమల్లమ్మ నుంచి ఒక కొత్త చెరువుల సుందరీకరణ పేరు పైన, రోడ్ల పేరు పైన
విపరీతమైన ఫండ్స్ పెట్టి మరి డెవలప్మెంట్ మరి వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటారో ఐడియా చేసుకుంటారో పబ్లిక్ కి మాత్రం డెవలప్మెంట్ కనిపిస్తలేదు. మరి ఎంతసేపు ఇమీడియట్ శాంక్షన్స్ మాత్రం ఇట్లా అయిపోతున్నాయి. ఇలాంటి ప్రజల ఆరోగ్య విషయం మాత్రం ఏమాత్రం శాంక్షన్ ఇమీడియట్ కావట్లేదు. ఇప్పుడు చూసుకుంటే ఈవినింగ్ 6 o'clock తర్వాత ప్రజలు కాలనీ అసోసియేషన్ నుంచి కాలనీ మెంబర్స్ నుంచి ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. పిల్లలు బయట తిరగలేకపోతున్నారు, పార్క్ లో ఉండలేకపోతున్నారు. సో ప్రతి చిన్న విషయం, ఎందుకంటే దోమల విషయం చాలా చిన్న విషయం కాదు. మంచి క్యాన్సర్ దానికి మన ట్రీట్మెంట్ ఉంటుంది. దోమ కరిస్తే డెంగ్యూ వస్తే మాత్రమే ట్రీట్మెంట్ లేదు. సో ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయము. సో దోమలని మనం ఎంత నివారిస్తే అంత ఇబ్బంది పడకుండా ఉంటారు పబ్లిక్. సో దాని గురించి సీరియస్ గా మీ బడంగ్పేట్ సర్కిల్లో వాళ్ళు అధికారులు దీని గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పి మేము కోరుకుంటూ, అలాగే మనం కమిషనర్ గారికి, ఏఈ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎంత తొందరగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని కోరుకుంటున్నాము. అదేవిధంగా దాని లెటర్ ఇవ్వడం జరిగింది.